మీకు తెలుసా, ఒక 9 మంది ట్రెక్కింగ్కి వెళ్తే వాళ్ళ బాడీలోని పార్ట్స్ కంప్లీట్గా మాయమైపోయినాయి. ఈ రియల్ ఇన్సిడెంట్ గురించి తెలుసుకునే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అది 1959 రష్యాలోని మంచుతో కప్పబడిన ఉరాల్ పర్వతాలు. ఆ పర్వతాల మధ్యలో ఉన్న అడవిలోకి ఒక 9 మంది యువ పర్వతారోహకులు ఆ అడవిలోకి అడుగు పెట్టారు. మేము చాలా అనుభవజ్ఞులం, మళ్ళీ తిరిగి వస్తామని కూడా చెప్పి వెళ్ళారు. కానీ ఎవ్వరూ తిరిగి రాలేదు. కొన్ని రోజుల తర్వాత వారి గుడిసెలు చింపబడి టెంట్ల లోపల నుండి కత్తితో కోసినట్లు కనిపించాయి. ఒక్కొక్కరి శరీరాలు వేరే వేరే దూరాల్లో దారుణంగా విరిగిపోయిన ఎముకలు, ఒంటిపై బట్టలు లేకుండా, కొందరికి నోరు, కళ్ళు, నాలుకలు, ఇలా ప్రతి ఒక్క పార్ట్ మొత్తానికే కనిపించడం లేదు. ఒకరి దుస్తులపై రేడియో యాక్టివ్ పదార్థం ఉన్నట్లు కూడా గుర్తించారు. కొందరు నిపుణులు ఏం చెప్తున్నారంటే వాళ్ళు చనిపోయే ముందు ఏదో భయంకరమైనది చూశారు. కానీ 2020లో రష్యా ప్రభుత్వం డయట్లో పాస్ సంఘటన గురించి ఒక ఫైనల్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ స్టేట్మెంట్ ప్రకారం హైకర్ల మరణాలకు మంచు చర్యలు విరిగిపడమే అని, దానికి బలం చేకూరుస్తూ రష్యా సైంటిస్టులు కూడా హైకర్లు తమ టెంట్ వేయడానికి వాళ్ళలో చేసిన చిన్న కట్ వల్లనే మంచు పేరుకుపోయి ఆలస్యంగా మంచు పిల్లలు విరిగిపడడం వల్ల ఈ మరణాలు సంభవించాయని చెప్పారు.